ఊపిరితిత్తులలో చిన్న గడ్డలాగా అయిందని చెప్పింది నాకు. నేను ప్రార్థించాను. సాయంత్రం సేవకులు వస్తారు రామ్మని చెప్పాను. అయితే అమ్మకు ఇక్కడ మంట, కడుపులో మంట, ఎన్నో సంవత్సరాల నుండి అమ్మ బాధపడుతుంది. నాకు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మందులు వాడి 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 ఇంకా నా దగ్గర డబ్బులు లేక నేను వెళ్ళట్లేనమ్మా అన్నప్పుడు, ప్రార్థించినప్పుడు అమ్మ 2 times కింద పడిపోయింది. నేను చెప్పాను అనమాట, అమ్మ ఇది నీ శరీరంలోది కాదు, ఇది మరి నీకు ఇలా జరగడము ఒక దుష్టుడి వలన జరుగుతుంది, కాబట్టి నువ్వు సాయంత్రం ప్రార్థనకు రా అని చెప్పాను. అదే విషయము ఆ మంట గురించి దేవాది దేవుడు ఆ బిడ్డతో మాట్లాడాడు. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరిచి యెహోవా రఫాగా ఆయన కార్యం నీ జీవితంలో చెయ్యును గాక. అలా అనిపిస్తుంది, నేను చనిపోతే బాగుండని. నా భర్త బాగా సెల్లు చూస్తాడు, చెప్పిన ఈయన మానడు. నేను ఈరోజు వస్తా అంటే కూడా లేట్ అయింది. నేను వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, టైంకి తీసుకపోవట్లేవు కదా, నువ్వు త్వరగా వెళ్దామంటే నువ్వు రెడీ కాలేవు, ఊరికే సెల్లు చూస్తావు కదా అని అనుకుంటూ వచ్చిన. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నేను నా దేవుడే తీర్తాడు, నా దేవునితోనే పంచుకుంటా అనుకుంటా వచ్చినాను. మరి నిజంగా దేవుడైతే మరి పేరు పెట్టి పిలిచిందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మా స్థితిగతులన్నీ దేవుడు ఎరుగున్నాడు. మరి దేవాత దేవుడు మరి నా యజమానికి మరి పేరు పెట్టి నన్ను దేవుడు పిలవాలనే ఒక ఆశ మరి తనలో ఉన్నది. మరి ఆ కోరికను దేవుడు మరి అన్న ద్వారా మాట్లాడి మరి పదే పదే మరి మరి నారాయణ నారాయణ అని మరి దేవసేవకుడు ప్రవచనం ద్వారా పిలిచిండు. దేవాది దేవునికి వందనాలు. మరి నా ఫైనాన్స్ ప్రాబ్లం అని దేవుడు తొలగిస్తాడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ యొక్క ప్రతి సమస్య దేవుడు మరి ఆయన శక్తి కలిగిన నామములు తీర్చి మరి మేము ఆయన సాక్షి బిడ్డలుగా ఉండటకు మీరందరూ మా కొరకు ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.